Hello friends, this is my new sound bar. Today unboxing Jibronic branded name వచ్చేసి జిబ్రానిక్. తర్వాత మోడల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 9400 ప్రో డాల్బీ డిజిటల్ ప్లస్ అన్నమాట. ఇది 5.1 నిన్న నేను కొన్నాను, ఇది తీసుకొచ్చాను. ఈరోజు అన్బాక్సింగ్ చేసి మీకు కూడా ఏమైనా ఉపయోగపడేద్దామని చెప్పి చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ కింద, అవి మొత్తం చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మాకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందండి. ఇది ఇక్కడ మనకు ఈ డాల్బీ డిజిటల్ ప్లస్ తోటి వచ్చింది. సౌండ్ సిస్టమ్, సౌండ్ క్వాలిటీ అయితే చాలా బెస్ట్గా ఉండిద్ది. ఇది చాలా బరువు కూడా ఉంది. ఇది మీరు చిన్నగా తీసుకోండి. ఇది అన్బాక్సింగ్ చేసేటప్పుడు చిన్నగా ఓపెన్ చేసుకోండి. ఏమన్నా కింద పడిపోతే మళ్ళీ ఇది 14K పెట్టి తీసుకున్నాను నేను, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. ఓకే, చిన్నగా సో ఫ్రెండ్స్, ఓపెన్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఉంది. ప్యాకేజ్ అయితే ఫుల్ ప్యాకింగ్ తోటి ఇచ్చాడు. ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి నేను చాలా స్మాల్గా ఉండేది అనుకున్నాను. ఊఫర్ వచ్చేసి చాలా బిగ్ సైజులో ఉంది. ఇది నేను ఓపెన్ చేసిన తర్వాత చూశాను కదా, చాలా పెద్దగా ఉంది ఊఫర్ వచ్చేసి. ఇది వచ్చేసి 150 వాట్స్ తోటి ఉండేది. ఇన్పుట్ వచ్చేసి సౌండ్ మంచి బేస్ క్వాలిటీ అయితే అదిరిపోయే బేస్ క్వాలిటీ ఉంటుంది మీకు. జిబ్రానిక్ వాళ్ళది బ్రాండెడ్ కదా. ఇది మన ఇండియాలో ఫస్ట్ సారి రిలీజ్ అయిందన్నమాట. ఇది ఓపెన్ చేద్దాం. ఇదేమన్నమాట. కింద బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మన కింద. ఇది మంచి బిల్ క్వాలిటీనండి. ఇది మంచి వుడెన్ తోటి ఇచ్చాడు ఇక్కడ మొత్తం మెటీరియల్. పైన వచ్చేసి మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్స్, తర్వాత వచ్చేసి మనకు బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవడానికి పేరింగ్ బటన్స్ ఒకటి ఇచ్చాడు, స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి ఇచ్చాడనమాట. మంచి వుడెన్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఊఫర్ హెయిర్ బయటికి రావడానికి అనమాట. హెయిర్ అనేది దీంట్లో నుంచి బయటికి వచ్చింది మనకు. వెనక వచ్చేసి మనకు ఏఆర్సి కేబుల్, తర్వాత వచ్చేసి ఆక్స్ కేబుల్, మా స్పీకర్స్, శాటిలైట్ స్పీకర్స్ ఇచ్చాడనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఏ కలర్లో ఉండే వైరు ఆ కలర్లో మీరు ప్రొవైడ్ చేయండి, ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. మీరు రెడ్ దానిది రెడ్ది ఇవ్వండి మీరు సౌండ్ బార్ నుంచి. తర్వాత వచ్చేసి వైట్లో ఇవ్వండి, బ్లూలో ఇవ్వండి. తర్వాత ఫస్ట్ ఈ రెండు వచ్చేసి మనకు శాటిలైట్ ఇచ్చినవి. తర్వాత లాస్ట్ 2 వచ్చేసి వైట్ కలర్, రెడ్ కలర్ వచ్చేసి మనకు ఆక్స్ కేబుల్ అనమాట. మన మొబైల్ తోటి పెట్టవచ్చు, ఏ కలర్లో ఆ కలర్లో పెట్టేసి. తర్వాత ఇది పక్కన పెట్టేసి మరి శాటిలైట్ స్పీకర్స్ అవి ఓపెన్ చేద్దాం. మంచి ప్యాకింగ్ తోటి ఇచ్చాడండి ఇక్కడ. మీకు కూడా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఏమైనా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అదే సౌండ్ బార్ అండి. అది వచ్చేసి మెయిన్ 220 దాకా ఉండొచ్చు వాట్స్, అంతగా నేను కూడా గమనించలేదు. 220 ఉండొచ్చు. ఇది వచ్చేసి శాటిలైట్ స్పీకర్. ఒక్కొక్కటి వచ్చి మనకు 70 వాట్స్ తోటి ఉండిద్దండి ఈ శాటిలైట్ స్పీకర్స్. మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చాడు ఇక్కడ. మంచి షైనింగ్ కూడా ఉంది ఇక్కడ. 70 వాట్స్ ఉండిద్ది ఒక్కొక్కటి. ఇది ఈ రెండు శాటిలైట్ స్పీకర్ వచ్చేసి మీరు ఎప్పటికైనా మన టీవీ కనుక ముందు ఉంటే టీవీ కింద మనకు గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి ఊఫర్ ఉండాలండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత టీవీ కిందన్నా పైన అన్నా మీరు సౌండ్ బార్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఈ 2 శాటిలైట్ స్పీకర్స్ వచ్చేసి మీరు బ్యాక్ పెట్టుకోండి కన్ఫామ్గా. దాంట్లో లెఫ్ట్ రైట్ అని ఉండిద్ది, ఆ విధంగా మీరు పెట్టుకోండి. ఫ్రంట్ కూడా మంచి క్వాలిటీ అని ఉంది ఇది. ఓకే, కింద కూడా మనకు ఏం అవ్వకుండా కొద్దిగా ఇదిగా ఇచ్చాడు. ఇది రెండో శాటిలైట్ స్పీకర్. ఇది దీని లెంత్ కూడా, వైరింగ్ లెంత్ కూడా బాగా ఇచ్చాడండి. ఇది వచ్చేసి 6 మీటర్ దాకా ఉంది.
ఇది వైరింగ్ కూడా మీకు సరిపోయిద్ది. మామూలు నార్మల్ రూమ్ అయితే మటుకు మనకు బాగా ఎక్సలెంట్గా సరిపోయిద్ది. ఇది అంటే పెద్ద రూమ్స్ ఉంటే మటుకి వైర్ సరిపోదు. ఇది ఈ వీడియో కూడా ఊరికన్నా పోనివ్వడం ఎందుకు, ఏమన్నా మీకు ఏమన్నా ఉపయోగపడేది అని చెప్పి నేను చేస్తున్నానని. నచ్చితే ఒక లైక్ చేయండి. తర్వాత ఇది వచ్చేసి మెయిన్ సౌండ్ బార్ అండి. మనకు ఇది వచ్చేసి మీరు ముఖ్యంగా గమనించుకోవాలండి. ఇక్కడ మనకు సౌండ్ బార్లో వచ్చేసి మనకు రిమోట్లో ఇచ్చాడు మొత్తం సిస్టమ్స్ అనేవి. మీరు మళ్ళీ ఇది అవ్వచ్చు, ఎందుకంటే ఇది మూవీ అని చెప్పి మనకు రిమోట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వచ్చే సౌండ్ బార్లో ఎక్కువ సౌండ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మామూలుగా అన్ని స్పీకర్స్లో మనకు సౌండ్ రావాలంటే కన్ఫామ్గా నార్మల్లోనే పెట్టేసండి మీరు. ఈ డాల్బీ డిజిటల్ ప్లస్ అని చెప్పి ఇక్కడ మంచి బ్రాండెడ్ కూడా ఇచ్చాడు. మంచి బిల్డ్ క్వాలిటీ ఉందండి. ఇక్కడ మొత్తం బాగా షైనింగ్ తోటి ఉంది. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇక్కడ వార్డ్స్ అవి మొత్తం ప్రొవైడ్ చేశారు, మెన్షన్ చేశారు ఇక్కడ లెటర్స్ తోటి. ఈ సౌండ్ బార్ నుంచి మనకు ఊఫర్ కనెక్ట్ చేయడానికి ఈ కేబుల్ కూడా వచ్చేసి ఒక 3 మీటర్స్ 4 మీటర్స్ దాకా ఇచ్చాడండి. 4 మీటర్ ఎక్కువే ఉండొచ్చు. ఇది ఇక్కడ ఎంత దూరం అయినా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు. ఇది సౌండ్ బార్ అనేది. ఇక్కడ వచ్చేసి డాల్బీ డిజిటల్ ప్లస్ అని చెప్పి అటు ఆ సైడ్ రాస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది డాల్బీ డిజిటల్ ప్లస్ అని చెప్పి. ఇటైతే జెబ్రానిక్ బ్రాండెడ్ ఉండిద్ది. ఇది వచ్చేసి లోగో ఉండిద్ది. ఇక్కడ వచ్చేసి మనకు కేబుల్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆక్స్ కేబుల్, రిమోట్, తర్వాత వచ్చేసి 2 బ్యాటరీస్ కూడా ఇచ్చాడు దీంట్లో. తీసి చూపిస్తాను ఓపెన్ చేసి. ఇదండి వచ్చేసి రిమోట్ వచ్చేసి అంతగా నాకు కొద్దిగా బెస్ట్ అనిపించలేదు. ఇది కొద్దిగా మామూలు నార్మల్ క్వాలిటీ ఇది. తర్వాత వచ్చేసి దీంట్లో ఆక్స్ కేబుల్ అనేది ఇచ్చాడనమాట. ఇది ఇక్కడ ఆక్స్ కేబుల్ ఇచ్చాడు. ఇది ఆక్స్ కేబుల్. తర్వాత 2 బ్యాటరీస్ అటు సైడ్ పెట్టాను కదా, అవి కూడా మేము ఇన్స్టాల్ చేసుకోండి రిమోట్లో. ఇవి వచ్చేసి దానికి ఊఫర్కి ఉంటాయి కదా మనకు రెడ్ కలర్ది, వైట్ కలర్ది, దాంట్లోనే సేమ్ ఇన్స్టాల్ చేయండి మీరు. తర్వాత మొబైల్కి ఇయర్ ఫోన్స్ పిన్లో మనం ఇన్స్టాల్ చేసినట్టయితే మనకు రావడం జరుగుతుంది సౌండ్ అనేది బయటికి. తర్వాత పక్కన మాన్యువల్ బుక్ కూడా ఇచ్చాడు కదా, అందులో మీకు ఏమన్నా కావాలంటే ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు చదువుకోవచ్చు అక్కడి నుంచి ఆ మాన్యువల్ బుక్లో. బ్యాటరీలు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం మీకు చూపిస్తాను ఆప్షన్స్ వచ్చేసి. దీంట్లో వచ్చేసి మీకు బటన్స్ ఉంటాయండి. ఇక్కడ మనం సరౌండ్ సౌండ్ అనేది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కింద ఇచ్చాడు. తర్వాత వచ్చేసి స్టీరియో అనేది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కూడా ఇచ్చాడు. బేస్ కూడా అలాగే మొత్తం ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి, మీరు చూసుకోండి. వెనక్కి వచ్చేసి మనం కేబుల్స్ని ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఏ కలర్ది ఆ కలర్లో మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇక్కడ రెడ్ కలరు, నెక్స్ట్ వచ్చేసి వైట్లో వైట్ కలర్, తర్వాత బ్లూలో బ్లూ కలర్, తర్వాత వచ్చేసి ఇక్కడ శాటిలైట్ స్పీకర్స్ 2 ఇచ్చాడు కదా, దేంట్లో అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది 2 వైర్లు, 2 శాటిలైట్స్. ఓకే, అది లెఫ్ట్ రైట్ అన్నమాట. మీరు చూసుకొని దాని మీద లోగోస్ అవి రాసి ఉంటారు వాళ్ళు, అక్కడ మీరు చూసుకొని సెట్ చేసుకోండి. వెనక బ్యాక్ సైడ్ మీరు సెట్ చేసుకోండి. అక్కడ నుంచి మనం మొత్తం కేబుల్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు యూఎస్బి కూడా ఇచ్చాడు. దీంట్లో మెమొరీ అనేది ఇన్స్టాల్ చేసుకొని సాంగ్స్ అనేవి వినొచ్చు. ఇవి అండి సౌండ్ టెస్ట్ అనేది మీకు ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి.
ఇక్కడ సౌండ్ క్వాలిటీ మనం చెక్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంచి క్వాలిటీ తోటి వస్తుంది. ఇక్కడ బేస్ అనేది క్రిస్టల్స్ అనేవి మంచి అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు వచ్చేసి మెయిన్ వచ్చేసి దీనికి ఏఆర్సి కేబుల్ అనేది ఉండిద్దండి. మీరు ఆ ఏఆర్సి కేబుల్ కనెక్ట్ చేస్తేనే మనకు ఒరిజినల్ సౌండ్ సిస్టమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, బెస్ట్ క్వాలిటీ.